ట్యాపింగ్ జరిగింది మాకేం సంబంధం అంటాడు ఒక ఆయన నిన్న. నేను వాళ్ళ పొద్దున పేపర్ చదివాను. నాకేం సంబంధం అంటే 10 ఏళ్ళు పాలన చేసింది మీరే కదా బాధ్యులు. ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్ మీరు? దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, దాన్ని సామాన్యులు కామన్ మ్యాన్ ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా? దేశ క్షేమం కోసం భద్రత కోసం పెట్టినటువంటి చట్టాన్ని మీరు మీ రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టి దేశ భద్రత కూడా ఈరోజు మీరు ప్రమాదం తీసుకొచ్చారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని ప్రతి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ చివరికి అరే పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళటానికి ఎవడిచ్చాడు నీకు హక్కు? ఈ దేశంలో పౌరులు కొన్ని హక్కులు ఉన్నాయి. స్వేచ్ఛగా స్వతంత్రంగా బతికేటువంటి హక్కు ఉంది. వాళ్ళ స్వేచ్ఛను హరించి వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి కుటుంబ జీవితాల్లో కూడా నువ్వు వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు, వ్యాపారస్తులు ఏం మాట్లాడుకుంటున్నారు, లేకపోతే ఇంకో అధికారి ఏం మాట్లాడాడు, ఇంకో పత్రిక ఆయన ఏం మాట్లాడిండు, జడ్జిలు ఏం మాట్లాడుతున్నా, లేదా ఇంకో ఆయన ఏదో మాట్లాడుతున్నా, అందరి జీవితాల్లో నువ్వు వాళ్ళ వంటగదిలోకి వాళ్ళ బెడ్రూమ్లో కూడా దూరుతుంది. మీరు ఇదే నా బాధ్యత మీకు? ఇంకా తగుదనమ్మా మాకేం సంబంధం అంటారు? 10 ఏళ్ళు మీరే కదా చేసింది. ఇంతటి దుర్మార్గమైనటువంటి వ్యక్తుల జీవితాల వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఏ వ్యక్తి కూడా క్షమించడు. మిమ్మల్ని పౌరుల భద్రతకే పెను ప్రమాదం ఇది. వారి వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని ట్యాప్ చేసి ఎవరెవరికి ఇచ్చారో, మీరు ఏం చేశారో కొద్దిమంది బయటకు చెప్తా ఉన్నారు. మామూలు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో. ఇంకా ఎంతమంది చేశారో ఇట్లా? అరే పాలించమని చెప్పింది దేనికి? ఒక రాష్ట్రాన్ని మీకు బాధ్యత చెప్తే ధన మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. ఆ కాపాడాల్సిపోయింది మీరే ఉల్టా అసలు వాళ్ళ భద్రతకి పెద్ద పెను ప్రమాదంగా మారారు. ఇంతకంటే ద్రోహం ఏముంది? ఇంతకంటే అన్యాయం ఏముంది? వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ లేకుండా చేశారు ఎవరికి. మేము మాటిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలందరికీ, ఈ రాష్ట్రం మనందరిది, మన కోసం కొట్లాడి తెచ్చుకున్నాం. ఇది స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం. స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రతి పౌరుడు బతికే హక్కుని మేము సంపూర్ణంగా ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఎవ్వరూ దేనికోసం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది మనది.